నుమాయిష్ ఎగ్జిబిషన్ కోసం నిర్వాహకులు పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేశారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో త్వరలో ఎగ్జిబిషన్ ప్రారంభం కానుంది. ఈసారి 2000కు పైగా స్టాల్స్ ఏర్పాటు చేస్తారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారికి చెందిన వస్తువులు అందుబాటులో ఉంటాయి. ఎగ్జిబిషన్ లో డబుల్ డెక్కర్ బస్సులను అందుబాటులో ఉంచుతారు. నుమాయిష్ ఎగ్జిబిషన్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ హబ్గా హైదరాబాద్లో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నేడు ప్రారంభం కానుంది. దీనికి పూర్తి ఏర్పాట్లు ఇక్కడ మనతోని వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ గారు ఉన్నారు. వారిని ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏ విధంగా ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి? ఏర్పాట్లు అన్నీ చేసామండి. స్టాల్స్, మాది సెక్యూరిటీ, ఫైర్ సేఫ్టీ అన్నీ చేసాం ఏర్పాట్లు. ఫస్ట్ కావాల్సి ఉంది కానీ సంతాప సభ మార్నింగ్ డేస్ ఉంది కనుక సెకండ్ వరకు మార్నింగ్ ఉంది. అయితే డేట్ యాక్చువల్గా ఫైనల్గా డిసైడ్ చేసి చెప్తామండి. స్టార్టింగ్ ఇక్కడ ఏదైతే ప్రజలు ఉన్నారో ఈ ప్రజలకు మీరు ఏ విధంగా వాళ్ళకి ఏర్పాట్లు చేశారు? సో ముఖ్యంగా ఇక్కడికి పెద్ద ఎత్తున మహిళలు కూడా వస్తారు. దేశంలోనే ఇది పెద్ద ఎగ్జిబిషన్ ఇది. సో మీరు ఏ విధంగా మహిళలకు కానీ ఇతరులకు కానీ ఏ విధంగా ఏర్పాట్లు చేశారు సార్? మహిళలకు స్పెషల్ లేడీస్ డే అని పెట్టాము 7th. మహిళల గురించి అన్ని పోటీలు అరేంజ్ చేస్తున్నాము. మన ముగ్గులు, తర్వాత అన్ని పోటీలు చేస్తున్నాం వాళ్ళకు. ఇక్కడ మొత్తము ఇప్పటి వరకు ఎన్ని స్టాల్స్ ఏర్పాటు చేశారు సార్? దాదాపుగా బహుశా 2000 వరకు చేశామండి. 2000 స్టాల్స్ వరకు ఉన్నాయి. అంటే గతంలో చూసుకున్నట్టయితే ఏదైతే ఎంఆర్పి రేట్ కంటే ఎక్కువ రేటుకి ఇక్కడ సేల్ చేశారు. ఈసారి అట్లాంటి ఏమైనా ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయా? టికెట్ 40 రూపాయలు ఉండేది 50 చేసాము. అది 4-5 years నుంచి అదే 40 ఉంది. దీన్ని 10 రూపాయలు పెంచామండి. ఈసారి 50 రూపాయలు చేసాము. ఒక ప్రోడక్ట్ పైన ఏదైతే 50 రూపాయలని ఎగ్జిబిషన్ వాళ్ళు నిర్ణయిస్తారో దానికంటే ఎక్కువ రేటు అమ్ముతున్నారని గతంలో ప్రచారం అయింది. ఈసారి అట్లాంటి ఏమైనా మేము స్ట్రిక్ట్గా ఉంటున్నామండి. సేమ్ ఎంఆర్పి రేట్ పైన అమ్మాలి, ఎక్కువ అమ్మడం వీల్లేదండి. వీఆర్ టేకింగ్ ఏదైతే లాస్ట్ టైం ఏదైతే ఏం జరిగిందని అంటే మొబైల్స్ దొంగతనం కానీ, ఫైర్ ఎగ్జిస్ట్ అలాట్మెంట్ కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ ఇట్లాంటివి ఏమన్నా ఎగ్జిబిషన్లో అరేంజ్ చేశారా? అన్నీ ఉన్నాయండి. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంది, అన్ని సబ్ కమిటీస్ ఉన్నాయి. ఫైర్ది అయితే మా దగ్గర చాలా ఉంది. 1.5 lakh కెపాసిటీ 2 ట్యాంక్స్ ఉన్నాయి. సంప్స్ 3 లక్షల కెపాసిటీ ఉంది. 80 ఫైర్ హైడ్రెంట్స్ ఉన్నాయి. ఒక ఫైర్ హైడ్రెంట్ ఒక ఫైర్ ఇంజిన్ లాగా పనిచేస్తుంది అనమాట. అది ప్లస్ 2 అడిషనల్ ఫైర్ ఇంజిన్స్ కూడా డెప్యూట్ చేసాం 45-6 daysలో. ఏదైతే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్క ప్రోడక్ట్, చేనేత వస్త్రాలు మరియు కళలు, తినుబండారాలు కూడా ఈ ఎగ్జిబిషన్లో ప్రచారం అవుతున్నాయి కదా. సో దానికి మీరు ఏమంటున్నారు? అన్ని స్టాల్స్ వారు వచ్చారండి. కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు అందరికి ప్రొవైడ్ చేసాం స్టాల్స్. అందరు వాళ్ళ ప్రోడక్ట్స్ మంచిగా అమ్ముకోవచ్చు. ఇలాంటి స్టాల్ మన హైదరాబాద్లో ఉండడం వల్ల మీరు ఏ విధంగా? మేము చాలా ఆనందిస్తున్నాం. అందరు పబ్లిక్ కూడా దే విల్ బి వెరీ హ్యాపీ. అన్ని స్టాల్స్ ఉన్నాయి. దీనిపైన మరి ఏదైతే ప్రజలు వస్తున్నారో వారికి రవాణా సౌకర్యం ఎలాంటిది కల్పిస్తున్నారు? రోడ్స్, బస్సులు స్పెషల్గా పెట్టాము, ఎక్స్ట్రా బస్సులు, మెట్రో సర్వీస్ ఉంది. అన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నామండి. వాళ్ళకి ఈవెన్ పార్కింగ్ ఫెసిలిటీస్ కార్ వాళ్ళకి కూడా ప్రొవైడ్ చేసాము. అరౌండ్ 7 places అరౌండ్ ఎగ్జిబిషన్లో వీ హ్యావ్ పార్కింగ్ ఫెసిలిటీ, ఫ్రీ పార్కింగ్ ఫెసిలిటీ. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే మీరు ముఖ్యంగా చెప్పింది ఏంటంటే డబుల్ డెక్కర్ బస్సు నూతనంగా ఈ ఎగ్జిబిషన్ ఆవిష్కరిస్తున్నా అన్నారు. ఒకసారి దాని గురించి. ఈ డబుల్ డెక్కర్ బస్ తయారు చేయించాము ఒకటి, అది వస్తుంది. దాంట్లో ఫ్రీ ఓపెన్ అనమాట, ఫుల్ గ్లాస్ది. దాంట్లో ట్రైన్ ఉందో అట్లనే డబుల్ డెక్కర్ బస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. హైదరాబాద్లో ఈ ఎగ్జిబిషన్ చాలా పెద్దది కాబట్టి కొంచెం సీనియర్ సిటిజన్స్ వస్తారు. వాళ్ళ కోసమైనా ఏమైనా ప్రికాషన్స్ తీసుకున్నారు? సీనియర్స్ ప్రికాషన్స్ ఏం లేదండి. వాళ్ళకి ఏమైనా డిజేబుల్డ్ అట్లే ఉంటే వీల్ చైర్స్ ప్రొవైడ్ చేస్తాం ఫ్రీగా. సీనియర్ సిటిజన్స్ ఇంకా మెడికల్ క్యాంప్ ఏమైనా నిర్వహిస్తుంది? మెడికల్ క్యాంప్ మా దగ్గర డిస్పెన్సరీ ఉంది. దాంట్లో ఎవ్రీ వీక్ స్పెషలిస్ట్ వస్తాడు. మన ఈవెన్ టెస్ట్ కూడా చాలా రీజనబుల్ రేట్లో చేస్తాము. కన్సల్టేషన్ ఫ్రీగా ఉంటుంది. ఎవ్రీ వీక్ స్పెషలిస్ట్ వస్తాడు. ఏదైనా ఇప్పటి వరకు ఏదైతే సంతాప దినాలు ఉన్నాయో అవి జరుగుతున్నాయి కదా, ప్రత్యేకంగా ఏమైనా డేట్ ఫిక్స్ చేస్తున్నారా? మరి ఇంకా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది? 2nd వరకు సంతాప దినాలు నేను అన్నారండి. అయితే మా సీఎంని అడుగుతున్నాము అపాయింట్మెంట్. 3rd పైన వస్తారు. యాక్చువల్గా సీఎంతో ఇనాగ్రేట్ చేయించేది ఉండే, ఆయన ఒప్పుకున్నాడు ఫస్ట్. కానీ బికాజ్ ఈ సంతాప దినాల గురించి ఆయన రావడం లేదు. 2nd కాంటాక్ట్ చేస్తాం ఆయన, ఒప్పుకుంటే 3rd చేయిస్తాం అనేది ఆయనతో. మనతోని ఇక్కడ ఎగ్జిబిషన్ సెక్రటరీ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం పూర్తి వివరాలు. సార్ చెప్పండి, ఇప్పటి వరకు ఎగ్జిబిషన్ ఇది 84th ఆల్ ఇండియా ఎగ్జిబిషన్ జరుగుతుంది. దీనికి విధి విధానాలు ఏంటి, ఎలా మీరు ఏర్పాటు చేశారో ఒకసారి మాకు తెలిపండి.
ఇది జనవరి ఫస్ట్ జరగాల్సింది జనవరి 3 తారీఖు అని అనుకుంటున్నాము. సీఎం గారు కన్ఫర్మేషన్ ఇస్తే 3rd రోజు ఇనాగ్రేషన్ చేస్తాము. మిగిలిన ఈ 2 days ఏదైతే లాస్ అవుతుందో అది ఫిబ్రవరి ఎండింగ్లో ఎక్స్టెండ్ చేసే ప్రయత్నం చేస్తాం మేము అది. సో ఇక్కడ చాలా ఏర్పాట్లు జరుగుతున్నాయి, అన్ని చురుగ్గా జరుగుతున్నాయి, స్టాల్స్ అన్ని రెడీ అయిపోయినాయి. అండ్ అందరు ఎదురు చూస్తున్నట్టు ఫస్ట్ కాకుండా 3rd జరుగుతుంది కాబట్టి చాలా బాధాకరంగా ఉంది. అండ్ ఎనీవే 3rd జరిగినా కూడా ఈసారి ఆశాజనకంగా జరుగుతుందని అనుకుంటున్నాను. ఇప్పటికే ఇక్కడ స్టాల్స్ అన్ని పూర్తిగా అయినాయి. మరో విధంగా ఇక్కడ వేలాది మంది ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరికీ ఏ విధంగా ఏర్పాట్లు చేశారో అది కూడా చెప్పండి. వాళ్ళ సెక్యూరిటీ సేఫ్టీ పరంగానైతే చాలామంది వాలంటీర్లు అపాయింట్ చేసినాము. ప్రతి కార్నర్స్లో ప్రతి రోడ్లలో మా వాలంటీర్స్ ఉండి చెక్ చేస్తుంటారు. వాళ్ళకి ఫుడ్ కోర్ట్స్ ఎంజాయ్ చేయడానికి అయితే ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏరియా ఉన్నది, అక్కడ హిందీ ప్రోగ్రామ్స్ అవుతుంటాయి, తెలుగు ప్రోగ్రామ్స్ అవుతుంటాయి. వాళ్ళు వచ్చి మెయిన్ ఫుడ్ కోర్టు షాపింగ్ చేసుకొని వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళకి ఏ విధమైన లోటుపాటు లేకుండా అరేంజ్మెంట్స్ అన్ని జరిగినాయి. ప్రధానంగా ఈ ఎగ్జిబిషన్లో ఏదైతే వీళ్ళు నూతనంగా ఆవిష్కరణ చేసిన బస్సు గురించి కూడా ఇప్పుడు వారు మనకు చెప్తారు. ఈసారి కొత్త తరాలో బస్సు డబుల్ డెక్కర్ బస్ అది, పైన కూర్చొని కూడా పోవచ్చు, చూడవచ్చు. ఇంతకుముందు మా ట్రైన్ అనేది పైన కవర్డ్ ఉంటుంది కాబట్టి సైడ్ల నుంచి చూస్తాం. ఈ పైన నిలబడితే మొత్తం వీక్షించవచ్చు ఎగ్జిబిషన్ అంతా. ఈ ట్రైన్తో పాటు బస్సు కూడా నడుస్తుంది, దాంతో చాలా ఆనందం పొందుతారని నేను ఆశిస్తున్నాను. ఇక్కడ గతంలో లాస్ట్ టైం వచ్చిన ఆరోపణ ఏంటిదంటే ఎంఆర్పి ధరల కంటే ఎక్కువ ధరలకు ఇక్కడ సేల్ చేస్తున్నారు. మరి ఈసారి ఇలాంటి కఠినంగా వారిపైన చర్యలు ఉంటాయని మనతో కూడా చెప్పండి. ఇది వాటర్ బాటిల్, పర్టికులర్ వాటర్ బాటిల్స్ అయితే ఎంఆర్పి రేట్కి అమ్మాలని నేను సూచిస్తున్నాము. సో అదే రేటుకు అమ్మేటట్టు మేము కూడా కఠినంగా చూసుకుంటాం. ఓకే రైట్, మనం చూసుకున్నట్టయితే ఇది నుమాయిష్ ఎగ్జిబిషన్లో జరిగింది. ప్రజెంట్ ఇక్కడ ఏంటిదంటే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఏదైతే చేనేత కళాకారులు కానీ కళలు కానీ మరి తినుబండారాలు కానీ హైదరాబాద్ నుమాయిష్ ఎగ్జిబిషన్లో అన్ని ప్రదర్శిస్తాయి. హైదరాబాద్ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇది గొప్ప అవకాశం అని తెలియజేస్తున్నా. కెమెరామ్యాన్ రవితో రిపోర్టర్ అరవింద్, టీ న్యూస్.